ప్రజల చిరకాల కోరిక, ఆంధ్రప్రదేశ్కు వరం, స్వాప్నికుడి ఆశల సౌధం పోలవరం. ఆ పోలవరం కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు త్వరితగతిన తీసుకున్న నిర్ణయాలు, పూర్తి చేసిన వైనం. 2014 తర్వాత శరవేగంతో పోలవరం నిర్మాణ పనులు సాగిన తీరు రాష్ట్రం, దేశమంతా చూస్తూనే ఉంది. గతంలోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి పోలవరం పేరుతో కుడి ఎడమ కాలువల మట్టి పనులు మాత్రమే చేసి వందల కోట్ల రూపాయలు లూటీ చేశాడు తప్ప ఒక్క కట్ట సిమెంట్ వేసిన పాపాన పోల. మట్టి పనుల్లో అయితే డబ్బులు మిగులుతాయి, తన మందికి లబ్ధి చేకూర్చి ఆ లబ్ధిలో భాగస్వామ్యం అవ్వచ్చన్న ఉద్దేశంతో పోలవరం హడావుడి చేశాడు తప్ప రాజశేఖర రెడ్డి పోలవరానికి చేసింది ఏమీ లేదు. 2014 తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో పోలవరం నిర్మాణం శరవేగంగా జరగాలంటే 7 మండలాలు విలీనమైతేనే పోలవరం కళ సాకారం అవుతుందన్న ఉద్దేశంతో కేంద్రంతో పోరాడి చంద్రబాబు నాయుడు గారు సాధించుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి పోలవరాన్ని చేపట్టి 70% పైగా ఆ 5 ఏళ్లలో ఆయన పూర్తి చేసిన పరిస్థితి మనం చూసాం. ఆనాడు నిర్వాసితులకి అన్యాయం జరగకూడదు, మంచి జరగాలన్న ఉద్దేశంతో ప్యాకేజీ ప్రకటించి 700 కోట్ల రూపాయలు నిర్వాసితులకు జమ చేసిన పరిస్థితి కూడా చూసాం. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ కర్మకాలి జగన్మోహన్ రెడ్డి అనే ముఠా నాయకుడు, దోపిడీదారుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ఎలా కుదేలైందో కూడా చూసాం. ఆ ప్రాజెక్టును సర్వనాశనం చేసి దాంట్లో కూడా ఎలా దోచుకున్నాడో చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2025లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరాన్ని ఎలా శరవేగంగా పరుగులెత్తిస్తున్నారో చూస్తున్నాం. 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు నిర్వాసితులకి. మళ్ళీ నేడు 1000 కోట్ల రూపాయలు ఆ నిర్వాసితులకి రిలీజ్ చేసి వారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి నిర్వాసితులను ఆదుకుంటూనే పోలవరాన్ని 2027కి పూర్తి చేసి తీర్తానంటూ ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబు నాయుడు గారి ఆశయం నెరవేరాలని, ఆంధ్రుల కళ తీరాలని పోలవరం చంద్రబాబు నాయుడు, అమరావతి చంద్రబాబు నాయుడు, అదే ఏపీ. అమరావతి, పోలవరం 2 చంద్రబాబు నాయుడు గారికి 2 కళ్ళు.